హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, తల్లి తన పిల్లల కోసం ఎంత కష్టమైనా పడగలుగుతుంది. తన కష్టాన్ని తను చూసుకోకుండా తన పిల్లలకు చేసి పెట్టాలని, తన పిల్లలు బాగా ఉండాలని, నలుగురిలో సంతోషంగా ఉండాలని తల్లి కృషి పడుతుంది, కష్టపడుతుంది అన్నమాట. కానీ ఆ తల్లి పిల్లల కోసం అంతరాంగా చేసి చేసినాక లాస్ట్ నా వృద్ధాప్యంలో అన్నం పెట్టాలంటే పెట్టలేరు పిల్లలు. ఎందుకు అలా? మీకోసమే కదా ఆమె ఎంత రెక్కలు ముక్కలు చేసుకోండేది. రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతగానో కష్టపడి మీకు తీసుకొచ్చి పెట్టి చదువులు చెప్పించి పెద్దవాళ్ళని చేసి అన్ని చేసిన తల్లికి లాస్ట్న పిర్రికెడు బో పెట్టనీకి కూడా అంత ఇబ్బంది పడతారే ఎందుకు ఫ్రెండ్స్? తల్లిని మనం ప్రేమించలేమా? మన తల్లి మన కోసం ఎంతగానో కష్టపడింది, కానీ ఆ తల్లికి మనం వృద్ధాప్యంలో అంత పిరికెడన్నం పెట్టలేమా? ఎందుకు అలా చేస్తుంటారు కొంతమంది? అందరని అనలేను లేదు, కొంతమంది మాత్రమే అట్లా చేస్తుంటారు. తల్లికి బో పెట్టకపోవడం, ఒకటి తీసుకుపోయి బస్ స్టాండ్లో నిలిచడం. మా ఆలగడ్డ బస్ స్టాండ్లో ఏదైనా ఇంత ముందుకు అంతా 3 నెలలు 4 నెలలు అవుతుంటుంది అనమాట. పాపం ఒక ముసలామెను నంద్యాలలో ఎక్కించినారంట బస్సు. నంద్యాల నుంచి ఆలగడ్డ బస్ స్టాండ్లోకి వచ్చినాక పాపం పడిపోయి గవర్నమెంట్ ఆసుపత్రికి వేసుకొచ్చినారు. పాపం వాళ్ళు ఆమె ఎంత కష్టపడి ఉండాలి ఆమె పిల్లల కోసం, ఎంత కష్టపడి ఉండాలి ఆమె వయసులో తన పిల్లల కోసం ఎంత రెక్కలు ముక్కలు చేసుకొని ఉండాలి. ఎంత పెద్ద చేసి సాకి సంతరించే తల్లిని అలా ఎక్కించి ఎక్కడనో ఉబ్బ పెట్టడానికి పిరికిడు ఉబ్బ పెట్టడానికి అట్లా చేసి చెప్తా చేయకూడదు కదా, తప్పు కదా. ఆమె ఎంత బాధపడుతుంది అంత కాబట్టి అట్లా ఎవరు చేయకూడదు ఫ్రెండ్స్. నాకైతే ఏమన్నా భలే బాధలేదు. మనకు జన్మనిచ్చి ఆ తల్లి తల్లి జన్మనిస్తా తాను చనిపోతా మనకు జన్మనిచ్చింది అనమాట. ఆ తల్లికి మనం అన్యాయం చేసి మనకు పుట్టగతులు ఉండవు ఫ్రెండ్స్. అందుకు కాబట్టి ఆ తల్లికి మనం చేతులెక్కి ముక్కిన కానీ ఆమె రుణం తీర్చుకోలేము అనమాట. ఏ జన్మంలో చేసుకునే పుణ్యమో ఆ తల్లి గర్భాన్ని జన్మించినామంటే మనం ఈ జన్మంలో చేసుకునే పుణ్యం కాదనమాట. ఏ జన్మంలోనే చేసుకునే పుణ్యం వల్ల ఆ తల్లి గర్భంలో పుట్టింటాం అంటారు కదా ఫ్రెండ్స్. కన్న ఊరును కన్న తల్లిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దు. అది మర్చిపోయిన వాడు వ్యర్థం, బతికి కూడా వ్యర్థమే. ఎందుకంటావా? కన్న తల్లిని కన్న ఊరును మర్చిపోయిన నువ్వు ఎందుకు బతకాలంగా? ఆ బతుకు వేస్ట్. ఆ బతుకు కొంతమంది పిల్లల మాట అనేది తల్లులు నా రాజేసి అంటారనమాట. ఎందుకు చేయాలా? నువ్వు ఆడి మంచివే కదా, నువ్వు ఆడి మంచివే. ఆమెను అట్లా చేస్తుంటే నీకు బాధ లేదా? నీ తల్లి నీ స్థానం ఆ స్థానంలో నీ తల్లి ఉండదా? ఈ పొద్దు నువ్వు ఈ విధంగా చేసినావు అంటే రేపొద్దున నీకు అదే స్థానం వస్తుంది, రాకుండా ఏం పోదు. ఇంకెంతో ముందు అంతే అన్నమాట. ఇప్పుడు మనము వయసులో ఉన్నాము, మనము ఉన్నాము ముసిలి అని అనుకుంటాం, కానీ రేపు అదే వయసు మనకు కూడా వచ్చింది. కానీ ఆ వయసు వరకు మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు అనమాట. అందుకు కాబట్టి పెద్దలను గౌరవించేది నేర్చుకోవాలి. తెలిసిన పెద్దలను గౌరవించేది నేర్చుకోవాలా. వాళ్ళకు మనం చేతనైతే సేవ చేయి, చేత కాబట్టి ఊరుకుండు, అంతే కదా. చేత కానప్పుడు మనం ఊరికే సైలెన్స్ చూస్తుండాలి, అంతే. చూసుకుంటే ఊరికుండాలి. ఆయన బతుకు మనం బతుకుతాం, అంతేగాని ఇట్లా ఊర్లో మొదలుకోయి చంపడం, ఎన్నో ఊర్ల కాడ ఇడ్చడం, ఎక్కడో పాడేయడం, ఇవన్నీ అవసరం అంటారా? అవసరం లేదు. చేతనైతే సాకు, చేత కాకుంటే మాని. బాయ్ ఫ్రెండ్స్.